ఆంధ్రదేశంలో ఈ మధ్య కాలంలో చాలా మంది భారతీయులు తీసిన విమానం వాళ్ళు ఓ వేల కోట్లు పెడతారు. ఉండి ఉంది పెట్టాలని మనకు తెలుసుకున్న సంతోషమే. కానీ ఆ విమానం చాలా మంది ఏం చేస్తున్నారంటే మా సినిమాకి చాలా ఖర్చు అయిపోయింది కాబట్టి రిలీజ్ ముందు రేట్లు ఎక్కువ పెంచితే మేము సేఫ్ అవుతాం అని ఒకటి పెట్టడం వల్ల నేను చెప్పడం తమ్ముడు ఆ రకంగా పెట్టడం వల్ల దాని గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయడం వల్ల మామూలు జరగట్లా చిత్రానికి. అలాగే ప్రేక్షకులకు డబ్బు ఎంతమంది జరుగుతుంది. పేదవాడికి సినిమాలు ఉండాలి, డబ్బు ఉన్నవాడికి సినిమాలు ఉండాలి. డబ్బు ఉన్నవాడు హ్యాపీగా ఉండగలుగుతారు, పేదవాడు ఎక్కడ వస్తారండి అప్పుడు తప్పు చేసి మరీ చూస్తారండి. ఇంత రేట్లు పెంచితే పాపకాన్ని విమర్శలు కనీసం ₹1000 ఉంటేనే కానీ వేళ సినిమా చూడకపోతారండి. సో అక్కడ ప్రేక్షకుడికి వినోదం అనేది చాలా చౌకగా ఉంది. సినిమా ఈవేళ కాస్ట్లీ అయిపోతే ఏది పెట్టడం వల్ల అది ధర్మండి, దీని సంక్షేమ రాజ్యం వాటర్ రెస్పెక్టింగ్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ ఒక రేట్లు పెట్టి ఎవరు హామీ చేయాలి. వై బికాస్ మీరు భారీ పెట్టి పెడతారు పెట్టుకోండి, మీరు గొప్ప చేస్తున్నారు తీయండి, మీరు కనిపిస్తున్నాం ప్రేక్షకుడు ఏది సినిమా బాగుంటుంది కదా కష్టాలు. సినిమా బాగుంటుంది ఒకసారి ఫోటో రేట్లు పెట్టడం పెట్టకపోవడం అనేది మీ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆశిస్తారు ఓకే సెల్యూట్, దాన్ని వాళ్ళు రుతోకూడదు. బాగుంటే ఆడపులు వాళ్ళు ఏం పెడుతున్నారు, ఆడపులు కోట్ల కొన్ని సంపాదించవచ్చు. ఉదాహరణ హాలీవుడ్ లో 10 కమాండర్స్ చేసిన మామూలు పెట్టేది చాలా కోట్ల సినిమాలు అని బెహార్ ఎలా పెట్టారు ఆ సినిమాలు. మీరు నమ్మండి 2 సినిమాలు కూడా కలిగింది. ఆ సినిమాకి ఆ రోజులను కోట్లు కొత్త అయితే మళ్ళా కోట్లు చేసి మీరు నమ్ముతారు ఆ తమ్ముడారా ఊసుకోవడంలో డబ్బులు తీసుకొని వెళ్ళేవారు. అదే రేట్లు మేము టెంకాయ తీసాం, మేము బెహార్ తీసాం, చాలా ఖర్చుంటాం కాబట్టి రేట్లు పెంచండి అలా కంపెనీ కేసీ మొదలైదాం అని చెప్పి చూడే మామూలు సినిమా మొదలయ్యేదాం. మీరు నమ్మడి 9 years చేయడా అప్పు సప్పుడు సొమ్ముతుంది మామూలు పడే కాదు. ఆ సినిమా రిలీజ్ అయిన ముందు నేను చాలా అప్పు చాలా కోట్లు పెట్టేశాను, నాకు ఏళ్ళు పెట్టండి అని కేఎస్ఎం అడగలా. సిస్టమ్ ఈ రెస్టారెంట్ సిస్టమ్ ఏం రేట్లు 6 నుంచి సినిమా రిలీజ్ చేశాను. మీరు నమ్మని సినిమా పేపర్ హిట్ నమ్ముతారా తమ్ముడారా. బెల్హార్ అంటే కామన్మెంట్స్ ఊస్ బళ్ళల్లో డబ్బులు లాభాలు తీసుకుంటే లారీల్లో లాభాలు తీసుకున్నట్టు చెప్పారు. జీవన ప్రమాణాలు బట్టి రేట్లు నిర్ణయించారు కంపెనీ పిలిచి పెంచి పూర్తి ఉపాధిలే ఈ వేళ నేల లేదు, పెంచి లేదు, ఒకే క్లాసు 2 క్లాసు మొత్తం టీఎస్ మొత్తం ఆర్థిక చేసేసారు. ఓకే ఇక రేట్లు ఏమవుతున్నాయో సిస్టమ్ ప్రకారం గవర్నమెంట్ ఏదో ఒక రేటు పెడితే ఆ రేట్ని అందరూ కూడా ఆంధ్ర చేయాలి. అలా ఆంధ్ర చేయకుండా ఈ మధ్య కాలంలో చాలా మంది భారతీయులు తీసిన విమానం వాళ్ళు ఓ వేల కోట్లు పెడతారు. ఉండి ఉంది పెట్టాలని మనకు తెలుసుకున్న సంతోషమే. కానీ ఆ విమానం చాలా మంది ఏం చేస్తున్నారంటే మా సినిమాకి చాలా ఖర్చు అయిపోయింది కాబట్టి రిలీజ్ ముందు రేట్లు ఎక్కువ పెంచితే మేము సేఫ్ అవుతాం అని ఒకటి పెట్టడం వల్ల నేను చెప్పడం తమ్ముడు ఆ రకంగా పెట్టడం వల్ల దాని గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయడం వల్ల మామూలు జరగట్లా చిత్రానికి. అలాగే ప్రేక్షకులకు డబ్బు ఎంతమంది జరుగుతుంది. పేదవాడికి సినిమాలు ఉండాలి, డబ్బు ఉన్నవాడికి సినిమాలు ఉండాలి. డబ్బు ఉన్నవాడు హ్యాపీగా ఉండగలుగుతారు, పేదవాడు ఎక్కడ వస్తారండి అప్పుడు తప్పు చేసి మరీ చూస్తారండి. ఇంత రేట్లు పెంచితే పాపకాన్ని విమర్శలు కనీసం ₹1000 ఉంటేనే కానీ వేళ సినిమా చూడకపోతారండి. సో అక్కడ ప్రేక్షకుడికి వినోదం అనేది చాలా చౌకగా ఉంది. సినిమా ఈవేళ కాస్ట్లీ అయిపోతే ఏది పెట్టడం వల్ల అది ధర్మండి, దీని సంక్షేమ రాజ్యం వాటర్ రెస్పెక్టింగ్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ ఒక రేట్లు పెట్టి ఎవరు హామీ చేయాలి. వై బికాస్ మీరు భారీ పెట్టి పెడతారు పెట్టుకోండి, మీరు గొప్ప చేస్తున్నారు తీయండి, మీరు కనిపిస్తున్నాం ప్రేక్షకుడు ఏది సినిమా బాగుంటుంది కదా కష్టాలు. సినిమా బాగుంటుంది ఒకసారి ఫోటో రేట్లు పెట్టడం పెట్టకపోవడం అనేది మీ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆశిస్తారు ఓకే సెల్యూట్, దాన్ని వాళ్ళు రుతోకూడదు. బాగుంటే ఆడపులు వాళ్ళు ఏం పెడుతున్నారు, ఆడపులు కోట్ల కొన్ని సంపాదించవచ్చు. ఉదాహరణ